సో అందరూ కూడా డిజిటల్ ఇంక్లూజన్ అనేది కొత్త కాన్సెప్ట్ అన్నమాట. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్‌గా కేరళలో 100% డిజిటల్ లిటరసీ డిజీ కేరళం అనే ప్రాజెక్ట్ అనే క్యాంపెయిన్ ఒక స్ఫూర్తితో మొదలైందనమాట. అదే పుల్లంపుర పంచాయత్. కేరళలో ఒక పంచాయత్ ఉంది పుల్లంపుర అని చెప్పి. అక్కడ ఒక రోజున ఎంజీ నరేగా వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ వేతనాల కోసం బ్యాంక్ దగ్గర క్యూలో నించున్నారంట. అక్కడ కొంతమంది పంచాయత్ అఫీషియల్స్ చూసి, మీరెందుకు ఒక రోజు మొత్తం మీ జాబ్ వదులుకుని ఎంజీ నరేగాలో మీ వేతనం వదులుకుని ఇక్కడ నించున్నారంటే, మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ రావు, మేము బ్యాంక్ అకౌంట్స్లో మేము ఫిజికల్గా ఆపరేట్ చేసుకుంటామంటే, లేదు లేదని చెప్పి అప్పుడు వాళ్ళకి డిజీ నావిగేషన్ అని చెప్పి ఏ విధంగా అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ జరుపుకోవాలి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవాలి అన్నీ నేర్పించారంట. దాంతో ఆ స్ఫూర్తితో అసలు రాష్ట్రం మొత్తం కూడా ఇలా గనక పనిచేస్తే, రాష్ట్రం మొత్తం అందరూ డిజిటల్ లిటరేట్ అవుతే కనుక దానిలో మనం క్విక్ ట్రాన్సాక్షన్స్ వేసుకోవచ్చు, పనికి టైం మిగులుతుంది, అండ్ దాంతోపాటు మనం టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్లో ఉంటామని చెప్పి భావించి కేరళకు చెందిన స్టూడెంట్స్ కానీ, కుటుంబశ్రీ మెంబర్స్ కానీ, ఎంజీ నరేగా వర్కర్స్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 1.5 crore పీపుల్ సర్వే చేసి 83 lakh హౌస్ హోల్డ్స్కి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే డిజిటల్గా ఇల్లిటరేట్గా ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారంట. దాదాపు 2.5 lakh వాలంటీర్స్ దీనిలో పాల్గొన్నారంట. ఇది డిజిటల్ లిటరసీలో భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపెయిన్ అని చెప్పొచ్చు అనమాట.